ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి. ముఖ్యంగా సోమరితనం, ఇంకా అలాంటి సోమరితనం, మనకి ఏమరపాటు, నిర్లక్ష్యం, రేపు చేద్దాంలే, లేకపోతే వేళ చేయకపోతే ఏమైంది, ఈ ఒక్కరోజు చేయకపోతే నష్టమేం లేదు, ఇలాంటి భావాలతో మనం ఉంటాం. అలా వాటికి చోటిచ్చామంటే ఒకరోజు ఇంకా చాలా రోజులు ఇంకెప్పుడు ఆ వైపు వెళ్ళడం, బాహ్య విషయాల వైపే మన మనసు లాగుతుంది. మనలో మనం ఏమనిపిస్తుంది ఒకసారి, ఇంత చిన్న జీవితంలో ఎంతో సుఖంగా ఉన్నాం, ఆనందాలు, సుఖాలు, భోగాలు ఇవన్నీ అనుభవిస్తున్నాం, ఇంతకన్నా ఏముంది, ఇంతకన్నా స్వర్గమే లేదు, ఇలాంటి భావాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. ఇవన్నీ మనల్ని పతనం వైపు నడిపించేవి. అంటే వీటిని మనం గుర్తించి తగ్గించకపోతే ఎన్నాళ్ళ సుఖాలు, భోగాలు, ఎన్ని రోజులు, ముందు మనకు దుఃఖానికి కారణమయ్యేవి కూడా ఇంద్రియ భోగాలు, ఇంద్రియ సుఖాలు. గుర్తెరిగి మనం వీటి నుంచి బయటపడి మనం మంచి మార్గాన్ని ఎంచుకుని సాధనా మార్గము, శారీరక వ్యాయామం, ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరిగా చేయాలి. అన్ని విధాలా కూడా మన శరీరాన్ని చూసుకోవాలి, మార్గాన్ని చూసుకోవాలి, నడతను చూసుకోవాలి, ధర్మాలను చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ మనం వెళ్ళామంటే మనకి చాలా చక్కగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. అలా కాక మనకి సుఖాలే శాశ్వతం అని ఈ భావనతో మనం ఉన్నామంటే మనకి ఇంకా మార్గం దొరకదు. ఇంకా మనసు ఆ మాయలోకి తీసుకెళ్ళిపోద్ది. మాయ అంటే చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎంతో సాధనలో ముందుకెళ్ళామనుకున్న వాళ్ళు కూడా మాయలో పడి మళ్ళీ పేరు రావాలి, నాకు గుర్తింపు రావాలి, నేను ఇంతకాలం తపస్సు చేశాను, లేకపోతే ఇంతకాలం జపం చేశాను, ధ్యానం చేశాను అనే భావాలు వస్తుంటాయి. వాటికి లోబడి మనం ఈ సుఖాలు ఇవన్నింటినీ అపేక్షించి ముందుకెళ్ళి కీర్తి కోసం, ప్రతిష్ట కోసం ముందుకెళ్ళామా, జారుడు బండ మీద కాలేసి పాతాళానికి జారినట్టు పతనం తప్పదు. పతనం వైపు ఇలాంటి భావాలు మనల్ని నడిపిస్తాయి. వీటిని గుర్తించి ఆ భావాలు రాకుండా నిరంతరం మనం సాధనలో, గుర్తింపులో ఉండి మన సాధనని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఈ అడ్డంకుల్ని మనం నిర్లక్ష్యం చేయకుండా గట్టి ప్రయత్నం వల్ల వాటిని తొలగించుకుని మనం ముందుకెళ్ళాలి. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ అడ్డంకుల్ని, సోమరితనం, నిర్లక్ష్యం, ఇవి ఎల్లప్పుడూ కూడా ప్రతి పని దైహిక పనుల్లో కూడా ఈ నిర్లక్ష్యం, ఈ సోమరితనం ఇవి ఉండకూడదు. వీటిని గుర్తించి మనం ఈ రెండింటిని ఇంకా అనేకం వస్తాయి, ఇవి ముఖ్యం అన్నమాట. వీటిని గుర్తిరిగి మనం వాటిని నిరోధించుకుని మన మార్గాన్ని సుగమం చేసుకుని ముందుకెళ్ళినప్పుడు బాహ్యంగా బాగానే ఉంటాం, ఆంతరికంగా బాగుంటాం, మన పనులన్నీ చక్కగా, నడతలు అన్నీ చక్కగా ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇలా చేసుకుంటే సమాజమే బాగుపడుతుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, అందరూ బాగుంటే ధర్మాలు చక్కగా నడుస్తాయి. మరలా రేపు ఇంకొక విషయం మాట్లాడుకుందాం.